అభ్యర్థుల ఎంపిక ముగిసింది. ఇక 3 పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల ప్రచారాన్ని సిద్ధమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం వైఫల్యాలు, అవినీతి అక్రమాలను అంశాల వారీగా జనంలోకి తీసుకువెళ్లే విధంగా కార్యాచరణ సిద్ధం చేశాయి. ఉమ్మడి మేనిఫెస్టో తరహాలో ఉమ్మడి కరపత్రాలను ముద్రించి జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన వైనాన్ని వివరించనున్నారు. 3 పార్టీల నేతలు క్యాడర్ కలిసి పనిచేసేలా సమన్వయం చేసేందుకు కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఎన్డీఏ కూటమి నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎవరికి వారుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కాకుండా 3 పార్టీల జెండాలు, నేతలు, కార్యకర్తలు కలిసి జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. నిన్నటి వరకు సీట్లు, స్థానాల ఎంపికపై పార్టీల వారీగా కసరత్తు చేసిన నేతలు అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో ఇక ఎన్నికల కథన రంగంలో కీలకమైన ప్రచారానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే టీడీపీ, జనసేన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించగా 5-6 స్థానాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఇక బీజేపీ 3 రోజుల క్రితం 6 ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా బుధవారం సాయంత్రం 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఎన్డీఏ కూటమి నేతలు విజయవాడలో అత్యవసరంగా సమావేశమై భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలు, ఉమ్మడి సభలు, మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ తరపున జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, మరో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, మధుకర్ హాజరయ్యారు. టీడీపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నుంచి పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు పాల్గొన్నారు. రెండు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు నిర్ణయించాయి. 3 పార్టీల నేతలు, కార్యకర్తలు కింది స్థాయి వరకు కలిసి పనిచేసేలా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఏప్రిల్ 4న రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల పరిధిలో ఉమ్మడి సమావేశాలు, ఏప్రిల్ 8న మొత్తం 175 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఇదే తరహాలో సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో 160కి పైగా సీట్ల గెలుపే లక్ష్యంగా 3 పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేసేలా ముందుకు సాగాలని, అందుకు అవసరమైన సమన్వయ కమిటీలు కూడా వేయనున్నారు. 400 పైబడి పార్లమెంట్ స్థానాలు టార్గెట్ గా పెట్టుకొని ముందుకెళ్లడం, ఆంధ్రప్రదేశ్లో 160+ స్థానాలని విజయం సాధించి అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి అక్రమాలు కానీ ఈ రాష్ట్ర విచ్ఛిన్న చేసిన విధానాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలనే ఉద్దేశంతోనే 3 పార్టీలు సమన్వయం చేసుకోవాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించాం. సమిష్టి పోరాటంతో ఒక అద్భుతమైన విజయం సాధించడం కోసం వ్యూహాలన్నీ కూడా ఈరోజు చర్చించుకున్నాం. తప్పకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక మంచి మెజారిటీ తోటి ఒక అద్భుతమైన ప్రభుత్వం స్థాపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా మా అభ్యర్థులందరూ కూడా సిద్ధమవుతారనే ఆశతో ముందుకెళ్తున్నాం. 3 పార్టీలు కలిసి ఉమ్మడి ప్రచార నినాదాలు, ఉమ్మడి కరపత్రాలు, ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక రూపొందించనున్నారు. ఒక సమష్టి వ్యూహంతో ముందుకు వెళ్లేలా అన్ని స్థాయిల్లో 3 పార్టీలు కలిసి పాల్గొనేలా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు. దాని గురించే లోతుగా చర్చించామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. 4వ తారీఖున, అదేవిధంగా 8వ తారీఖున పార్లమెంట్ స్థాయిలోనూ మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి తోడు మేము ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక కూటమిగా వెళ్తూ ఏదైతే నిరంకుశ పాలన, అవినీతి భరితమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో దాన్ని మనం అంతమొందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్లాలి. ఏప్రిల్ నెలలో 3 పార్టీల నేతలు కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు 3 పార్టీల గుర్తులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇక జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసిన మోసం, కూటమిపై అసత్య ప్రచారాలతో విషం చిమ్ముతున్న వైనాన్ని కూడా ధీటుగా ఎదుర్కొనేలా ప్రణాళికాబద్ధంగా సాగుతామని 3 పార్టీల నేతలు చెప్పారు. 3 ప్రాంతాల్లో కనీసం 6 సభలు నిర్వహించి ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా తదితర జాతీయ నేతల్ని ఆహ్వానించాలి అని తీర్మానించారు.